మాయా చెట్టు మాయా పుస్తకం. రంగయ్యకి ఇద్దరు కూతుర్లు, నీలిమ, రితిక. రంగయ్య ఉలవపాడు అనే గ్రామంలో పడవ నడుపుతూ వచ్చిన డబ్బుతో సంతోషంగా కుటుంబాన్ని గడిపేవాడు. పిల్లలిద్దరూ అక్కడ ఉన్నంత వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉండడం కోసం అడవిలో దొరికే పండ్లు, కూరగాయలు తీసుకువచ్చి వాటిని మార్కెట్కి అమ్మి డబ్బు సంపాదించేవాళ్ళు. అలా ఉండగా వాళ్ళు ఎప్పట్లాగే ఒకరోజు అడవికి వెళ్తారు. పండ్లు సేకరిస్తున్న సమయంలో మిలమిలా మెరుస్తూ ఒక చెట్టు తొర్రలో ఒక బంగారు పుస్తకం కనబడుతుంది. నీలిమ దానిని గమనించి, అక్క, ఒకసారి అలా చూడు, అక్కడేదో మిలమిలా మెరుస్తూ ఉంది, అదేంటో చూద్దాం పదా అని తనని తీసుకొని అక్కడికి వెళ్తుంది. దాన్ని కొంచెం భయం భయంగానే బయటకు తీస్తారు. తీరా చూస్తే అది ఒక పుస్తకం అని వాళ్లకు అర్థమవుతుంది. అది కూడా బంగారు పుస్తకం. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. భలేగా ఉంది ఈ బంగారు పుస్తకం. ఈ బంగారం అంతా అమ్మితే మనం ఇంకా ఈ అడవికి రావాల్సిన అవసరమే లేదు. నాన్న కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే దీన్ని అమ్మి డబ్బు తెచ్చుకుందాం పదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. వాళ్ళు హడావిడిగా చేతిలో ఉన్న పండ్ల బుట్టల్ని ఇంట్లో పడేసి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా ఆ పుస్తకం నీటిలో పడుతుంది. నీటిలో పడిన వెంటనే అది ఒక సామాన్యమైన పుస్తకంగా మారి అందులో అక్షరాలు కనబడతాయి. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. బయటకు తీస్తారు. అలా వాళ్ళు బయటకి తీశారో లేదో అది మళ్ళీ బంగారు పుస్తకంగా మారిపోతుంది. ఏంటిది? ఈ మాయ చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్నొకసారి మళ్ళీ నీటిలో వెయ్యి అని అంటుంది రితిక. నీలిమ వెంటనే ఆ పుస్తకాన్ని నీటిలో వేయగానే అది మళ్ళీ మామూలు పుస్తకంగా మారి అందులో అక్షరాలు కనబడతాయి. ఒకసారి అందులో ఏముందో చదువుదామాగు అని దానిలో ఉన్నదాన్ని చదవడం మొదలు పెడతారు. ఆ పుస్తకంలో ఇలా రాసి ఉంటుంది: సముద్రం దారిని దాటి సరాసరి ఉత్తర దిక్కున వెళ్తూ ఉంటే సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండలో ఎత్తైన చెట్టు, చెట్టు లోపల ద్వారం, ద్వారం లోపల దేవకన్య, దేవకన్య చేతిలో బంగారు కాసులు. పుస్తకాన్ని తీసుకువెళ్ళి దేవకన్యకు ఇచ్చిన వాళ్లకు బంగారు కాసులు అందజేయబడతాయి. అదంతా చదివిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఇదంతా నిజమేనా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం నాన్నకు చెప్దాం పదా అని నీలిమ అంటుంది. వద్దు వద్దు, నాన్నకు చెప్తే కంగారు పడతారు. అసలిందులో ఎంతవరకు నిజముందో ఏంటో ఈ రాత్రి తెలుసుకుందాం. సరే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంట సిద్ధం చేస్తారు. తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సమయం తర్వాత సాయంత్ర సమయంలో తండ్రి రంగయ్య ఇంటికి వస్తాడు. వస్తూనే, అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని పిలవడంతో వాళ్ళు హడావిడిగా వాళ్ళు తయారు చేసిన అన్నీ కూడా నేల మీద ఉంచుతారు. నాన్న రా అని పీట వేసి ఆయనకు భోజనం వడ్డిస్తారు. వాళ్ళ హడావిడి చూసి తండ్రి, ఏంటమ్మా, ఈరోజు చాలా హడావిడి పడుతున్నారు, ఏమైంది? ఏమన్నా చెప్పాలా? వాళ్ళిద్దరూ ఒకేసారి, ఏమీ లేదు నాన్న అని, భోజనం చెయ్యండి, మాకు చాలా ఆకలిగా ఉంది, మీరు తిన్న తర్వాత మేమిద్దరం తిని పడుకుంటామని అంటారు. మీరు కూడా నాతో పాటే తినండి అని తండ్రి అనడంతో ఇక తండ్రితో పాటు వాళ్ళు కూడా భోజనం చేస్తారు. ముగ్గురు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. సరిగ్గా 12 గంటల సమయం అప్పుడు చందమామ వెన్నెల వెదజల్లుతూ చాలా అందంగా ఉంది. ఆ సమయంలోనే నీలిమ, రితిక ఇద్దరు బయటకు వస్తారు. తండ్రి నిద్రపోతున్నాడు అని తెలుసుకొని ఇద్దరు హడావిడిగా తండ్రి పడవని నిలిపే నది ఒడ్డుకి వెళ్తారు. ఇక ఆ పడవని గుర్తించి వాళ్ళిద్దరూ కూడా దాన్ని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. పడవ చాలా బరువు ఉండడంతో వాళ్ళు దాన్ని కొంచెం కూడా కదపలేకపోతారు. అప్పుడు నీలిమ తన చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని, ఈ పుస్తకం కోసం మనం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది.
ఇదంతా మన వల్ల కాదు కానీ ఈ పుస్తకాన్ని నదిలో పడేద్దామా? వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఇందులో నిజం ఎంతుందో తెలుసుకోవడం కోసం. ఇప్పుడు దాన్ని పడేస్తే మనకు ఉపయోగమేమీ ఉండదు. ఈ పుస్తకాన్ని మాయలు మంత్రాలు వచ్చి ఈ పడవని అలాగే మనల్ని సరాసరి మాయం చేసి ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్తే భలే ఉంటుంది కదా. ఆమె అలా అంటుందో లేదో వాళ్ళు అక్కడి నుంచి మాయమై సముద్రం దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. నీలిమ, ఇది నిజంగానే మాయలు మంత్రాలు ఉన్న పుస్తకం. కోరుకునే కోరికేదో మనం ఆ మాయా చెట్టు దగ్గరికి చేరుకునేలాగా కోరుకోవచ్చు కదా. నాకేం తెలుసు ఇది మాయా పుస్తకమని? ఇప్పుడు కోరుకుంటాను చూడు. ఓ మాయా పుస్తకమా, మమ్మల్ని సరాసరి ఆ పెద్ద ద్వారం దగ్గరికి అలాగే ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళు అని కోరుకుంటుంది. అలా కోరుకుంటుందో లేదో వాళ్ళకి పెద్ద పెద్ద రెక్కలు వస్తాయి. ఆ రెక్కల సహాయంతో వాళ్ళు గాల్లో ఎగురుతూ చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు గాల్లో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటిది నేనెప్పుడు చూడలేదు అంటూ చాలా సంతోషంగా కేకలు వేస్తారు. ఇక ఇద్దరు సరాసరి సముద్రం మధ్యలో ఉన్న కొండ దగ్గరికి చేరుకుంటారు. ఆ కొండ గుహ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ రెక్కలు మాయమైపోతాయి. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళగా అక్కడ వాళ్ళకి ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. దానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ వెంటనే ఆ ద్వారాలు తెరిచి చూస్తారు. ఆ ద్వారాలు తెరిచిన వెంటనే తెల్లని మంచు పొగలు కమ్ముకుంటాయి. అది ఎంతో అద్భుతమైన కమ్మని సువాసన వెదజల్లుతూ ఉంటుంది. వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ అందమైన పువ్వులు, రకరకాల అందమైన చెట్లు, ఫలాలు ఉంటాయి. వాటిని చూస్తూ దానిని ముట్టుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అక్కడ దేవకన్య ప్రత్యక్షమై, క్షమించండి మిత్రులారా, మీరు దానిని పట్టుకోకూడదు. దేవకన్యని చూసి వాళ్ళు చాలా కంగారు పడతారు. మీరేమీ భయపడొద్దు, దయచేసి మీ దగ్గర ఉన్న పుస్తకాన్ని నాకు అందజేయండి అని అడుగుతుంది. వాళ్ళు ఆ పుస్తకాన్ని ఆమె చేతికి ఇస్తారు. ఆమె చాలా సంతోషపడి, మీ చేతులు చాచండి. వాళ్ళిద్దరూ వాళ్ళ చేతుల్ని దోసల్ని పట్టుకొని ఆమె ముందు నిలబడతారు. ఆమె తన చేతులతో బంగారు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక వాళ్ళు, మా చేతులు నిండిపోతున్నాయి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తారు. దేవకన్య నవ్వుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళక్కడి నుంచి మాయమైపోయి వాళ్ళ ఇల్లు చేరుకుంటారు. ఇల్లు చేరుకున్నప్పటికీ ఆ కాసులు అలాగే కురుస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కొంత ఆనందం మరియు కొంత భయంతో తండ్రిని పిలవడం మొదలు పెడతారు. తండ్రి ఏం జరిగింది అంటూ కంగారుగా అక్కడికి వస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నిమిషాల్లోనే అక్కడ కాసులు రావడం ఆగిపోతాయి. 2 పెద్ద పెద్ద కుప్పల బంగారు నాణేలు చూసి తండ్రి, ఏంటమ్మా ఇదంతా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు జరిగిన విషయమంతా చెప్తారు. ఇదంతా అయోమయంగా ఉంది. అసలు ఆ పుస్తకం ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అసలు ఈ కథంతా ఏంటి? నాకు అదే అర్థం కాలేదు నాన్న, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పుస్తకంలో ఏదో విలువైన సంగతి దాగి ఉంది. ఈ విషయం ఎవరికో బాగా తెలిసి దానిని అపహరించారు. మార్గమధ్యంలో వాళ్ళకి ఏదో జరిగింది అని చెబుతుంది. అందుకు వాళ్ళు కూడా ఇదే నిజం అనుకుంటా అని అనుకుంటారు. అసలు ఆ మాయా పుస్తకం అక్కడి నుంచి అడవిలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మాత్రం ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోతుంది. ఇక బంగారు కాసులు సొంతం చేసుకున్న వాళ్ళు చాలా ధనవంతులుగా మారి అత్యంత సంతోషంగా జీవిస్తారు.